వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, మేమైతే ఇవాళ అరుణాచలం అయితే వెళ్తున్నాం. సో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మేమైతే కాట్పాడికి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే తిరువణమలైకి మనకి టికెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. సో మేము ట్రైన్ వచ్చేలోపు అలా సరదాగా కొన్ని రీల్స్ అయితే వేసుకున్నాం. ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. శివయ్య ఆజ్ఞ లేనిది చీమైన గుట్టారు అనేసి అంటారు కదా, అలాగే ఆ శివయ్య మనల్ని చూడాలనుకుంటే తప్ప మనం ఆ అరుణాచల క్షేత్రంకి వెళ్ళలేమన్నమాట. ఫైనల్లీ మాకైతే ఆ పిలుపు వచ్చేసింది. సో గైస్, మేమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్లో అయితే దిగంగానే మనకి ఇక్కడ ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మాకు 5 మెంబర్స్కి మేము వచ్చి 150 రూపీస్ అయితే ఇచ్చాము. మనమైతే ఫస్ట్ వేలూరు బస్ స్టాప్లో అయితే దిగాలి. అక్కడ నుంచి మనకి తిరువణమలై బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 90 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట తిరువణమలైకి. అరుణాచలం తిరువణమలై అనేది ఒకటే అనమాట. తిరువణమలై బస్ స్టాప్లో దిగంగానే మనకి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఎక్కడ ఎక్కినా కూడా మనకి గోపురం ముందు అయితే దింపుతారు. మేమైతే ఫైనల్లీ ఆ అరుణాచలం పుణ్యక్షేత్రంకి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి, హర్ హర్ మహాదేవ శంభో శంకర. మార్నింగ్ 10 కల్లా ఫ్రెష్ అప్ అయ్యి స్కందాశ్రమంకి అయితే బయలుదేరాం. ఇది వచ్చి మనకి గోపురం యొక్క పక్క గల్లీలోనే ఉంటుందన్నమాట. దీనికి అయితే మీరు ఏం ఆటోస్ అనేవి తీసుకోకండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. Skanda Ashramam, the sacred meditation place of Sri Ramana Maharshi. The moment we step in here, we feel a deep sense of peace. This is the perfect place for silent meditation. By the grace of Sri Maharshi, I feel blessed to have come to this holy place. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 PM వరకు అయితే మనకి స్కందాశ్రమం అనేది ఓపెన్లో ఉంటుంది. మనకి ఎంట్రీ ఫీ అలాంటివి అయితే ఏమి ఉండవన్నమాట. మంచిగా వెళ్ళొచ్చు మనం స్కందాశ్రమంకి. ఈ అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే స్కందాశ్రమం. మీరైతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ అనేవి క్యారీ చేయకండి. ఇక్కడ చూడండి, కోతి వచ్చి మా వాటర్ బాటిల్ అనేది తీసుకుంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నేచర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి వెళ్ళే దారిలో ఇలా ఒక బాయ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వాటర్ మనం నెత్తి మీద జల్లుకోవాలంట. సో ఇక్కడ నుంచి వెళ్ళాక కొంచెం ముందు మీదికి ఎక్కగానే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. దర్శనం చేసుకోండి, మంచిగా దర్శించుకొని మళ్ళీ మీరు స్కందాశ్రమంకి అయితే ఇంకా మీదికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ అమ్మవారిని. ఆశ్రమంలోకి వెళ్ళే ముందు మీ ఫోన్స్ అనేవి సైలెంట్లో పెట్టాలి. అండ్ ఆల్సో చెప్పులు బయట విడిచి వెళ్ళాలన్నమాట. మేమైతే అక్కడికి వెళ్ళి మేమైతే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు ఇంకా మీదికి ఎక్కొచ్చు, బట్ మేమైతే ఇక్కడ నుంచే మాకు వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది కాబట్టి మేము ఇక్కడ నుంచే చూసాము. ఫోన్స్ అనేవి మనకి లోపల ఎంట్రీ లేదు కాబట్టి నేను ఆశ్రమం అయితే చూపించలేకపోయాను గైస్. ఇక్కడైతే మనకి అన్నదానం కూడా పెడతాను అనమాట. అండ్ ఆల్సో వ్యూ పాయింట్ కూడా మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. ఈ కొండ చుట్టూ మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. ఈవినింగ్ 6కి అయితే మాకు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర కొబ్బరికాయ దీపం వెలిగించి అయితే స్టార్ట్ చేయాలి. చెప్పులు లేకుండా మనం 14 కిలోమీటర్లు నడవాలన్నమాట. సో చూడండి గైస్, ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. కొబ్బరికాయ దీపం అనేవి మనకి గుడి దగ్గరనే దొరుకుతాయి అన్నమాట. వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. మేమైతే మంచిగా దేవునికి ముక్కొని కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ముక్కుతోనే మన గిరి ప్రదక్షిణ అనేది ఎండ్ అవుతుంది. అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడం చేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత? Shivaya.
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం ఎలాంటి కోరికలు అనేవి మొక్కోవద్దు. హర హర మహాదేవ. అరుణాచలంలో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనకి ఊరేగింపు అయితే అవుతుందన్నమాట. మేమైతే మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. రోడ్ అనేది సరిగ్గా లేదు. కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకైతే ఇంద్రలింగం అనేది కనిపిస్తుంది. ఇది వచ్చి మన ఫస్ట్ లింగం అన్నమాట. రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని అక్కడ రోడ్ అయితే సరిగ్గా లేదు. కొంచెం మెల్లగా వెళ్ళండి మీరు కూడా. అయితే ఇక్కడ వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మంచిగా ముట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. మనకి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకైతే అనేక టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. చాలా టెంపుల్స్ మనకి ఇక్కడ ఎక్కడ చూసినా మనకి గిరివనం పాత్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్గా అనవసరం లేదు. మనమైతే మీ వల్ల అవుతుందా అంత లేదు. మనం దారిలో ఇలా వెళ్తుంటే మనకి మ్యాప్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. దాన్ని ఒక ఫోటో తీసుకోండి. నిన్ను విడిసి ఉండలేనయ్యా. మనకి నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం. ఇది వచ్చి మనకి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. మనకి ఆరో ఉంది కదా, ఆ రైట్ సైడ్ వెళ్ళాలి రోడ్ క్రాస్ చేసి. సో ఈ గల్లీలో అయితే మనకి అగ్నిలింగం అయితే ఉంటుంది. దర్శనం చేసుకోండి మంచిగా. వెళ్ళే దారిలో మనకైతే ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర ఎవరు చూసినా నిమ్మకాయలతోటి 3 చుట్లు తిప్పుకొని ఇట్లా కాలు కింద వేసి నలుచుతున్నారనమాట. సో మేము కూడా మంచిగా దండం పెట్టుకొని మేము కూడా నిమ్మకాయతోటి ఇట్లా తీసేసుకున్నాం. మనకి ఏం దిష్టి ఉన్నా నజర్ ఉన్నా కూడా పోతుందన్నమాట. వెళ్ళే దారిలో మనకైతే రమణాశ్రమం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. వెళ్ళే దారిలో మనకి ఇలా టెంపుల్స్ అనేవి ఎదురవుతాయి. సో అవన్నీ దర్శించుకొని వెళ్ళేసరికి మనకు అసలు టైం అనేది తెలియదు. అండ్ ఆల్సో మన గిరి ప్రదక్షిణ అనేది జల్దీ అవుతుంది. పూజ 14 కిలోమీటర్స్ కాళ్ళతోట ఎంత ఈజీగా అయిపోతుంది అంటావా? ఎట్లా కంప్లీట్ చేస్తావు 14 కిలోమీటర్స్? ఈజీ ఉంటుంది అంటావా? ఈజీగా ఉంటుందా? పక్కా నువ్వురా ఈజీ అయిపోతుంది అంటావా? కష్టం ఉంటుంది అంటావా? దేవుడు మనతో. నువ్వు ప్రియాంక అందరు నడుచుకుంటూ పోతారు, ఎవరు ఊరుకారు. ఈజీ వెళ్ళిపోతావా? కష్టం ఏమని అనిపిస్తుందా? ఓకే ఈజీనా చూసావు లాస్ట్ మినిట్ వరకు చూడు. వెళ్ళే దారిలో మనకైతే తినడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో చాయ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఏం తినకుండా గిరి ప్రదక్షిణ చేయడం బెటర్. బట్ వాటర్ తాగొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చే లింగం యమలింగం. కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు గిరివల్ల పాత్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం రోడ్ క్రాస్ చేయాలి అటు సైడ్. ఇక్కడ నుంచి సీదా వెళ్ళాలన్నమాట. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి డ్రింకింగ్ వాటర్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం వాటర్ బాటిల్ కనుక క్యారీ చేస్తే మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 4వదైన నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం. మనం ఇప్పుడు అన్నమలై టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇది అన్నమలై టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి.
దారి మధ్యలో మనకి ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి. మనం ఏ లొకేషన్లో ఉన్నాం అనేసి చూసుకోవచ్చు అనమాట, ఇంకెంత దూరం ఉంది అనేసి. నెక్స్ట్ వచ్చే లింగం సూర్యలింగం. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకైతే వరుణలింగం అయితే వస్తుంది. మనకి దారిలో శ్రీ వర్షవారాయి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగా మనం ఇప్పుడు వాయులింగం దగ్గరికి అయితే వచ్చాం. ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు రైట్ సైడ్ డైరెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి మ్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నాం అనేసి చూసుకోవచ్చు అనమాట. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. రెండు కన్నుల మనిషి బ్రతుకును. చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. మనకి నెక్స్ట్ వచ్చే లింగం కుబేరలింగం. మనమైతే మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాం అనమాట. లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఇక్కడ అందరూ వాళ్ళు సాక్సెస్ అన్ని రిమూవ్ చేసి అక్కడ పడేస్తున్నారు అనమాట. మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు ఇక్కడైతే. మొత్తం అంతా స్మెల్ వచ్చింది, నాకైతే కళ్ళు తిరిగినాయి అనమాట. నేను మళ్ళీ పోయి గివప్ ఇవ్వకుండా మళ్ళీ మోక్ష మార్గం నుంచి అయితే వచ్చాను. మన ఆరాధన ఎలా వేస్తున్నా యాక్ట్ చేస్తుంది మొత్తం. ఫైనలీ మనమైతే ఈశాన్య లింగం దగ్గరికి వచ్చామన్నమాట. ఇది వచ్చి లాస్ట్ లింగం. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో రాజగోపురం దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మళ్ళీ తిరువనమలై బస్ స్టాప్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి, మేమైతే టెంపుల్కి కొంచెం దగ్గరలో ఉన్నాం. చూడండి, రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం మేము. గిరి ప్రదక్షిణ పూర్తయింది కానీ ఆత్మయాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఓం అరుణాచల శివ. సో గైస్, ఫైనలీ వీ హ్యావ్ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణ అనమాట. సో మేమైతే మా రూమ్ దగ్గరకు వచ్చినాం. చలో, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.